అండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. పెళ్లి కౌరటికి వచ్చాను. ఓ పాల్మి సెవీటి పడేయండి. మన గోలకంచిలి వాస్తవ్యులు శ్రీ రాపాక లచ్చయ్య గారు, శ్రీమతి పుష్పమ్మ దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ పెద్ద అబ్బాయి రవి పెళ్ళండి. చూసిరా అబ్బాయిని? నవమన్మధుడిలా ఉంటాడంటే నమ్మండి. అందులోనూ సైన్యంలో పనిచేస్తున్న యోధుళ్ళ దద్దరిల్లిపోయాడు అనుకోండి. ఇగో మాటల్లో పడిపోయి అమ్మాయి ఎవరు చెప్పలేదు కదా. జలంతర కేసరిపడ వాస్తవ్యులు శ్రీ నర్తు భాస్కర్ రావు గారు, కళావతి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ చిన్న అమ్మాయి హాసినితో పెళ్ళండి. ఆ అమ్మాయిని చూడండి, అజంత శిల్పంలో ఉంటుందండి నమ్మండి. అందులోనూ తేలిగింటి సంస్కారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందండి బాబు. మరి పెంపకం అలాంటిది. మరి ఏది ఏమైనా జంటను చూడాలి కానీ శీలక గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. ఇగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దరు గారు. కానీ పెళ్లి మాత్రం ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రాత్రి 11:25 మరి పెళ్లి ఎక్కడంటారా? జలంతర కేసరిపడ గ్రామంలో అమ్మాయి ఇంటి దగ్గరేనండి. మరి విందు కూడా ఉందండి. మరి అదే బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి గొల్లకంచిలి గ్రామంలో మా ఇంటి దగ్గరేనండి విందు కూడా వడ్డించేస్తారు. నావగాయ పిండి వంటలు 4 కూరలతో ప్రేమాప్యాయతలతో విందు సిద్ధంగా ఉంటుంది. మరి మర్చిపోకండి. ఎన్ని పనులున్నా పక్కనెట్టేసి పిల్ల జలం తీసుకుని తప్పకుండా రావాలండి. రాకపోతే మాత్రం బెంకెట్టేసుకుంటాండో. ఉంటానండి. మరి ఇంకా చాలా పెళ్లి గౌరులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంకెట్టేసుకుంటామండి. మరి అందుకనే బేగా వచ్చాండి మరి.